హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే, వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్ ఏంటంటే మంకీ పాక్స్. సో ఈ మంకీ పాక్స్ కరోనా టైప్లో స్ప్రెడ్ అయిపోయే అవకాశం ఉంది. సో ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది కూడా. 116 దేశాలకి మంకీ పాక్స్ స్ప్రెడ్ అయింది. WHO వారు ఆల్రెడీ వరల్డ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. సో అయితే చాలామంది మిత్రులు నిన్న వార్తలో చెప్పాను కాబట్టి చాలామంది వాట్సాప్ కాల్స్ చాలా మెసేజ్లు పెట్టారండి. సో ఇప్పటికైతే గల్ఫ్ దేశాల్లో ఎక్కడ అంటే సౌదీ నుండి వెళ్ళిన ఒక వ్యక్తికి పాకిస్తాన్లో మంకీ పాక్స్ లక్షణాలు కనుగొన్నారు. ఓకే, అయితే గల్ఫ్ దేశాల్లో అఫీషియల్గా ఎక్కడా కూడా మా దేశంలో కేసు నమోదని చెప్పి ఎక్కడా ఇంతవరకు అప్డేట్ జారీ చేయలేదు. ఎగ్జాంపుల్ కువైట్ విషయానికి వెళ్తే, కువైట్లో అయితే మంకీ పాక్స్ కేసులు లేవు. అయితే కువైట్ వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పి WHO వారు ఇచ్చిన ఈ అప్డేట్ని సీరియస్గా తీసుకుంటామని చెప్పి అప్డేట్ జారీ చేశారు. ఓకే, నెక్స్ట్ సౌదీ నుండి వెళ్ళిన ఒక వ్యక్తికి పాకిస్తాన్లో ఈ మంకీ పాక్స్ లక్షణాలు కనుగొన్నారు. అంటే సౌదీలో ఇండైరెక్ట్గా ఉందని అర్థం. కాకపోతే ఇంతవరకు అఫీషియల్గా సౌదీ హెల్త్ మినిస్టర్ నుండి ఎటువంటి అప్డేట్ లేదు. సో అంటే సౌదీలో కేసు లేనట్టే. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, సో యూఏఈ సంబంధించిన హెల్త్ మినిస్ట్రీ కూడా ఇంతవరకు మంకీ పాక్స్ కోసం ఎటువంటి అప్డేట్ జారీ చేయలేదు. ఎయిర్పోర్ట్లో జాగ్రత్తలు తీసుకుంటాను కూడా జారీ చేయలేదు. సో అయితే ఇండైరెక్ట్ న్యూస్ ఏంటంటే, కొందరు మిత్రులు మాటల్లో తెలిసిన మ్యాటర్ ఏంటంటే, దుబాయ్ నుండి వెళ్ళిన ఒక వ్యక్తికి పాకిస్తాన్ వాళ్ళకే వ్యక్తికి కొంచెం మంకీ పాక్స్ వచ్చిందని చెప్పి అంటున్నారు. అఫీషియల్ స్టేట్మెంట్ అయితే లేదు. సో వామన్ హెల్త్ మినిస్ట్రీ కూడా మంకీ పాక్స్ కోసం ఇంతవరకు ఎటువంటి స్టేట్మెంట్ జారీ చేయలేదు. సో మేబీ త్వరలో రావచ్చు. అయితే బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ వారు మాత్రం మంకీ పాక్స్ కోసం ఎటువంటి అప్డేట్ జారీ చేయలేదు. కానీ బహ్రెయిన్ న్యూస్లో ఆఫ్రికాలో 18,700 మందికి మంకీ పాక్స్ స్ప్రెడ్ అయిందని చెప్పి ఒక న్యూస్ జారీ అయింది. నెక్స్ట్ ఒక బహ్రెయిన్ డాక్టర్ మాత్రం రెస్పాండ్ అయ్యారండి. బహ్రెయిన్ డాక్టర్ ఏం చెప్పారు అంటే, మంకీ పాక్స్ కోతుల నుండి మనుషులకు వచ్చింది. సో అయితే ఈ వ్యాధి లైంగిక సంపర్కం ద్వారా వస్తుంది. సో అయితే జాగ్రత్తగా ఉండాలి, దీనికోసం మెడిసిన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఒక డాక్టర్ బహ్రెయిన్లో అప్డేట్ జారీ చేశారు. ఓకే, నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తే, ఖతర్ ముందే అఫీషియల్గా అనౌన్స్ చేసేసింది మంకీ పాక్స్ కేసులు ఖతర్లో ఏమీ లేవు అని చెప్పి. సో హెల్త్ మినిస్ట్రీ వారు కూడా తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సో ఆఫ్రికాలో అయితే మాత్రం 18,700 కేసులు ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయాయి. ఈ మంకీ పాక్స్ కేసులు 116 దేశాల్లో మంకీ పాక్స్ ఉంది. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మంకీ పాక్స్ ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ అవతల వ్యక్తి శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస మనం శ్వాసించినా కూడా మంకీ పాక్స్ స్ప్రెడ్ అయిపోతుంది. సో తాగడం ద్వారా మంకీ పాక్స్ స్ప్రెడ్ అవుతుంది. అవతల వ్యక్తి దుస్తులు ముట్టుకున్న మనకి మంకీ పాక్స్ స్ప్రెడ్ అయిపోతుంది. సో ఈ మంకీ పాక్స్ వస్తే 1 నుండి 21 రోజుల్లో బయటపడుతుంది. ఎవరికైతే బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండదో అటువంటి వాళ్ళకైతే త్వరగా తగ్గదు. నార్మల్ వాళ్ళకి యాంటీబయాటిక్స్ కొడితే త్వరగా తగ్గిపోతుంది. సో ఇదండి సంగతి. సో మంకీ పాక్స్ వస్తే వరల్డ్ వైడ్గా ఏం జరిగిందండి, ఒకప్పుడు కరోనా వస్తే 30,000 ఉన్న బంగారం 60,000కి వెళ్ళిపోయింది. సో మంకీ పాక్స్ వస్తే 60,000 ఉన్న బంగారం ₹1,00,000 వెళ్ళిపోతుంది. సో ఇది జరిగేది. సో వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మళ్ళీ ఏం కొమ్ముడుతుందో తెలియదు. కానీ మళ్ళీ ఏం చెప్పాలో కేసులు, ఒకప్పుడు కరోనా కేసులు అక్కడెక్కడ అని చెప్పేవాళ్ళు, మళ్ళీ మంకీ పాక్స్ కేసులు చెప్పలేము త్వరలో. సో అయితే మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇంతవరకు మంకీ పాక్స్ ఎక్కడా లేదు. మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా మంచిది. ఓకే గైస్, మనం అఫీషియల్ న్యూస్ వస్తే నేను అప్డేట్ చేస్తాను. ఓకే, బాయ్.